హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సరిత. ఈరోజు హైదరాబాద్ స్పెషల్ రెసిపీ కద్దుకా దాల్చా. ఇది రోటీలోకైనా రైస్లోకైనా పులావ్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కద్దుకా దాల్చా అనేది హైదరాబాద్ వాళ్ళ ఫంక్షన్లో కామన్గా కనిపించేది. మనం ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా మనం హాఫ్ కప్ కందిపప్పుని, హాఫ్ కప్ పెసరపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పప్పులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. క్యారెట్, మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. లవంగాలను, ఇలాచీలను, 2 దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకుందాం. 2 స్పూన్స్ కసూరి మేతిని వేసుకోవాలి. స్మాల్ సైజ్ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి 3 or 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సొరకాయని క్లీన్ చేసేసుకొని తొక్క తీసేసి పిక్చర్లో చూస్తున్నట్టు పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాల్చా కోసం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 3 గరిటెల ఆయిల్ని వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, 10 మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేసుకో. సన్నగా తరుముకున్న సగం ముక్క ఉల్లిపాయ, అందులోకి అల్లం వెల్లుల్లి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ అంతా గరం మసాలా, జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వాటిని మగ్గనివ్వండి. కుక్కర్ గ్యాస్ వెళ్ళిపోయాక క్యాప్ ఓపెన్ చేసుకొని పప్పుని మంచిగా రుద్దుకోవాలి. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. రుద్దే అవసరం లేకుండా ఇలా గరిటెతోనే కలిపేస్తున్నా. చూడండి సొరకాయ ముక్కలు 70% దాకా ఉడికిపోయాయండి. మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. కుక్కర్లో 2 గ్లాస్ వాటర్ పోసుకొని మిగిలిన పప్పు అంతా కలిపేసి ఇందులో వేసేస్తున్నానండి. కాస్త మనకు థిక్నెస్గా కాకుండా కొంచెం దాల్చా అంటే పల్చగా రావాలి కదా. పప్పు వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ సొరకాయ దాల్చాని 5 to 10 మినిట్స్ వరకు ఈ నురగంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో మెల్లిగా ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక ఫైనల్లీ కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదే అండి హైదరాబాద్ స్పెషల్ కద్దుకా దాల్చా. ఎంత సింపుల్ కదండి ఈ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రమ్ సింప్లీ సరిత.